కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, ఇప్పుడు చూద్దాం. మరి అన్నిటి మీద కూడా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని 4 జిల్లాల కలెక్టర్లను పిలిచి ఇక్కడ సమీక్షా సమావేశం పెట్టి మరి అన్ని పక్షాలను పిలిచి ఎందుకోసం కౌశిక్ రెడ్డి ఈ విషయంలో మాట్లాడారు, ఎందుకోసం ఆయన ఎప్పుడైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతున్న సందర్భంగా అడ్డుకున్నాడు, ఏ కారణంతో అడ్డుకున్నాడు? ఏ కారణం లేదు, ఏదో ఒకటి సృష్టించాలి, ఇక్కడ గొడవ సృష్టించాలి, ఏదో ఒకటి లొల్లి తయారు చేయాలి, ప్రెస్లా మీడియాలా రేపు రావాలనే ఉద్దేశమే తప్ప ఇక్కడ జరిగింది లేదు. ఆయన అంతకుముందు మాట్లాడినటువంటి అంశాల మీద కూడా రిసీవ్ చేసుకొని అవన్నీ కూడా ఆలోచిద్దామని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మీ అందరి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. దానికన్నా ముందు నుంచే ఆయన గొడవ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. అక్కడ ఆది సీన్ మాట్లాడినప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని గొడవ చేద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత అడ్లు లక్ష్మణ్ కుమార్ ఏదో మాట్లాడితే దళితులకు దళిత బంధు అని చెప్పి మాట్లాడారు. అంటే ఏదో ఒక రకంగా గొడవ చేసే ప్రయత్నంలో ఉన్నటువంటి విషయం మనందరూ తెలుసు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలిచాడు కాబట్టి కాంగ్రెస్ నుంచి ఏ విధంగా మాట్లాడుతారని చెప్పి ఆయన అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు ఒకటే అండి సంపత్ గారు, ఇదే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్లో వెళ్ళండి. ఇక అక్కడ మేము కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చాం. అక్కడ ఎల్లమ్మ గారు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడి నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళండి. అక్కడ గంగుల కమలాకర్ గారు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్లో వెళ్ళండి. అట్లా ఈ రాష్ట్రంలో అనేక పార్టీలలో అనేక మార్పులు జరిగినాయి. అది ఇష్యూ కాదు కదా. ఇలా ప్రజా సమస్యల గురించి ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది, ప్రజా సమస్యల పట్ల ఒక ఇష్యూ నడుతూ ఉంది. అటువంటి సందర్భంలో దాన్ని పక్కకు పెట్టి ఒక చిల్లర పంచాయతీని అక్కడ ఏదో రకంగా ఒక చిల్లర పంచాయతీ చేసి, అంటే ఇవాళ రైతు భరోసా మీరు 5,000 ఇచ్చి మేము 6,000 ఇస్తా అంటాను వేయించి, ఇవాళ ఆనాడు మీరు 3 ఎకరాలు ఇచ్చారు దళితులకు. ఇలా ఇందిరమ్మ ఇల్లు మేము ఇలా 5 లక్షలు ఇస్తామంటాను, ఆనా నువ్వు ఇల్లు కూడా ఇవ్వలేదు కదా. నేనైతే చిల్లర అనుకుంటాను. అది ఇప్పుడు మేము కూడా ప్రతిపక్షంలో పనిచేసినాం. ఈ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇక్కడ నేను 6 సంవత్సరాలు పనిచేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ఆనా అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా. అనేక పోరాటాలు చేసినాం, అనేక కార్యక్రమాలు చేసినాం, అనేక ఇష్యూస్ చేసినాం. కానీ ఏ రోజు ఎప్పుడు ఎన్నడూ కూడా మేము ఇంత చిల్లరగా వివరించలేదు. ఇలా ప్రజా సమస్య 100% ప్రభుత్వం ఆలోచించి ఇటువంటి చిల్లరగాళ్ళ గురించి ప్రభుత్వం పట్టించుకోదు. ఇలా ప్రజలే చూసుకుంటారు అటువంటి వాళ్ళు. ఆ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే గెలిపించి మా ఎమ్మెల్యే మాకేదో మంచి కార్యక్రమం చేయాలి, మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండాలి, మా మంత్రుల వద్ద కొట్లాడి మాకు నిధులు తీసుకురావాలని చెప్తారు. కానీ అడిగిన చిల్లర పంచాయతీ చేసుకొని పోలీసులు మాట్లాడి ఎవరు అడ్డం పోతే వాళ్ళు మాట్లాడి ఆయన మాట్లాడే అనవసరంగా ఎవరు గిటువంటి చిల్లర అయితే పెడతారు. అది చిల్లర కాదు. ఇప్పుడు మీరు చూడలేదా, ఇప్పుడు గిటువంటి చేసినాక గిటువంటి చిల్లర పంచాయతీ చేసినాక ఏం చేస్తారు పెట్టకపోతే? ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? అక్కడ ఏమైనా ఉందా? నీకు మంచి రెస్పెక్ట్ ఇచ్చిండ్రు, గౌరవం ఇచ్చింది నీకు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నువ్వు మళ్ళీ కూడా 2వ మైక్ తీసుకొని మాట్లాడితే కూడా నీకు అవకాశం ఇచ్చింది. అంటే ఏదో రకంగా గొడవ చేయడానికే 100%